జై గోమాత జై శ్రీరామ్. మీరు చూస్తున్న చిన్న చిన్న గోమాతలని ఈరోజు గోరక్షకులు గోభక్తులు కసాయి దగ్గర నుంచి కాపాడుకొని జియాగూడ కామధేను గోశాలకు తేవడం జరిగింది. సుమారు 100 మించి చిన్న చిన్న దూడలు ఉన్నాయి, అన్ని మార్కింగ్ వేసి ఉన్నాయి. పాపం చూడొచ్చు ఎంత చిన్న చిన్న గోమాతలని ఈ కషాయాలు ఎలా కొయ్యడానికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాటిని మనం కాపాడుకొని తేవడం జరిగింది. మీరు చూడవచ్చు ఇది జియాగూడకు తేవడం జరిగింది. ఇవి ఇట్లా నిత్యము ఎన్నో గోవులు పాపం జియాగూడకు రావడం జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే పాపం గోశాల వాళ్ళు ఎక్కువ గోవులు తీసుకోరు ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ శాతం గోమాతలు. గోశాల వాళ్ళు స్థలం లేదని అంటారు, మా దగ్గర కొద్ది గోవులు ఉన్నాయండి, మా దగ్గర స్థలం లేదంటారు. అందుకే ఎక్కువ శాతం ఈ జియాగూడకి మనం గోమాతలను తేవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పాలివవు నందేశ్వలు చిన్న చిన్న గోమాతలు మీరు చూడొచ్చు. పాపం ఎట్లా చూస్తూనే ఉండండి, వీళ్ళ కోసం ఇలా ఇబ్బంది. ఇప్పుడు వాటర్ తాపుతున్నాం మనము, ఎంతో 3 రోజులు 4 రోజులు పాపం వీళ్ళకి వాటర్ ఉంటుంది, అందుకే ఇప్పుడు వాటర్ మనం తాపుతున్నాము. సో ఇవన్నీ గోమాతలని మనం కాపాడాం కదా. సో విశేషం ఏంటి అంటే గోశాలలు ఎన్నో ఉన్నాయి, మీరు మనం చూడొచ్చు. హైదరాబాద్లో గోశాలలు, తెలంగాణలో ఎన్నో ఉన్నాయి, కానీ ఇలాంటి గోమాతలను తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఇవి చిన్న చిన్న గోమాతలని, ఈ నందులని తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. మనం ఎంతోమందికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. అంత ముద్దుగా ఉన్నాయి చిన్న చిన్న గోమాతలు. గోశాల వాళ్ళు మన దగ్గర ఇంతే ఉన్నాయండి, ఎక్కువ మా దగ్గర స్థలం లేదు అంటారు. అందుకే ఈ జియాగూడకి గోమాతలు మనం రక్షించుకొని తేవడం జరుగుతుంటుంది. పాపం ఎన్ని వేల గోవులు కబీలాలు బలి అవుతుంటాయి. రక్షించుకొని తీసుకొచ్చినా దానికి స్థలాలు లేవు పెట్టడానికి. కొద్ది గోశాలు ఎలా ఉందంటే మా దగ్గర 10 ఆవులు ఉన్నాయి చాలా, అంతే, మిగతా వాళ్ళకి స్థలం లేదంటారు. మళ్ళీ పాపం ఇలాంటి గోమాతలు నరకయాతన పడుతున్నాయి. దీనికి ప్రభుత్వమే ముందుకు వచ్చి ఏదో సాయం చేయాలి. గోశాలలోవి స్థలం సరిపోవట్లేదు, గోవులకి గ్రాసానికి వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంటాయి. ఈ జియాగూడలో మనం అంతవరకు ఆల్రెడీ రక్షించుకొని తెస్తూనే ఉన్నారు మన గోరక్షకులు గోభక్తులు పోలీస్ సహకారంతో. కానీ ఇక్కడ స్థలం చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇప్పుడు రాబోయే సమయం ఈ బక్రీదు, ఇంకా కొన్ని లక్షల ఆవులు బలి చేస్తారు వీళ్ళు. సో మనం వ్యవస్థ ఖచ్చితంగా చేయాల్సిందే. గోరక్షణ ఖచ్చితంగా మన సనాతన ధర్మం కర్తవ్యం. గోవు రక్షించబడితేనే ఈ బ్రహ్మాండం, ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. గోవు రక్షించినాక దానికి మెయిన్ కావాల్సింది గ్రాసం, దానికి కావాల్సిన ఫుడ్, వాటరు. కాబట్టి దయచేసి వీలైనంత వరకు అందరం గోరక్షణలో గోసేవలు ఉండాలి. గోవు ఖచ్చితంగా మనం అందరం వీలైనంత వరకు స్థలం ఇవ్వాలి. ఎందుకంటే ఈ గోమాతలకు స్థలం లేకనే ఇబ్బంది పడుతున్నాయి. మీరు చూడవచ్చు ఎన్ని ఇబ్బంది పడుతున్నాయి, స్థలాలు లేక గోవులు. గోశాల వాళ్ళ దగ్గర పాపం స్థలం లేక ఇబ్బంది పడుతున్నాయి. గోమాత జై గోమాత జై శ్రీరామ్.